Okay, so the most important parameters which describe again projectile motion ని మళ్ళీ డిస్క్రైబ్ చేసే పారామీటర్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి మాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్. మాక్సిమం హైట్ అంటే మనందరికీ తెలుసు, దాని మొత్తం టోటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో బాడీ అనేది కేవలం ఒకే ఒక పాయింట్ దగ్గర, ఒకే ఒక టైం దగ్గర మాత్రమే మాక్సిమం హైట్ కి రీచ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కిందకి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ద టైమ్ అట్ విచ్ ఇట్ రీచెస్ టు మాక్సిమం హైట్ ఈస్ కాల్డ్ మాక్సిమం హైట్. తర్వాత టైమ్ ఆఫ్ ఫ్లైట్ పేరులోనే ఉంది, ద టైమ్ టేకెన్ టు ఫ్లైట్ అంటే ద టైమ్ టేకెన్ టు రిమైన్ ఇన్ ఎయిర్, ఎయిర్ లో ఉండిపోవడానికి ద టైమ్ టేకెన్ టు రిమైన్ ఇన్ ఎయిర్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ హిట్ అయ్యేలోగా అది ఎంత టైం తీసుకుంది టోటల్ జర్నీకి, అది టైమ్ ఆఫ్ ఫ్లైట్. నౌ కమింగ్ టు రేంజ్, ఇది చాలా ఇంపార్టెంట్. రేంజ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ ఈజ్ అ హారిజాంటల్ డిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఈజ్ ఏ హారిజాంటల్ డిస్టెన్స్. మీరు ఇందులో ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలమ్మా, రేంజ్ అనగానే హారిజాంటల్ డైరెక్షన్ లో ఆలోచించడం రావాలి. రేంజ్ లో వాడే ప్రతి పదము కూడా హారిజాంటల్ డైరెక్షన్. రేంజ్ అనేది హారిజాంటల్ డైరెక్షన్ లో ఉంటుంది, మాక్సిమం హైట్ అనేది వర్టికల్ డైరెక్షన్ లో ఉంటుంది. సో హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. సో వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. మరి వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఏముంటుంది? వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అంటే మనందరికీ తెలుసు u cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి ఫార్ములా 2u sin theta by g. ఓకే, సో 2u square cos theta sin theta by g. సో రేంజ్ కి మనకి రకరకాల ఫార్ములే వస్తాయి, జాగ్రత్తగా రాసుకోండి. రేంజ్ కి ఒక ఫార్ములా 2u square cos theta sin theta by g. అప్పుడు u స్క్వేర్ పక్కన పెడితే 2 sin theta cos theta అనేది sin 2 theta. సో రేంజ్ కి ఫార్ములా u స్క్వేర్ sin 2 theta by g. ఇది మనకి సూపర్ ఇంపార్టెంట్, ఇది మనకి సూపర్ ఇంపార్టెంట్ ఫార్ములా. r is equal to u square sin 2 theta by g. r is equal to u square sin 2 theta by g. దీనినే మనం ఇంకెలా రాసుకోవచ్చు అంటే r is equal to 2ux uy by g. ఇది కూడా ఒక డైరెక్ట్ ఫార్ములా. నీకు డైరెక్ట్ గా ux వాల్యూ uy వాల్యూ ఇచ్చేస్తే కనుక r is equal to 2 into ux uy by g గా కూడా దానిని మనం రాసుకోవచ్చు. ఇందులో నేను బాక్స్ లో పెట్టిన ప్రతి ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. బాక్స్ లో పెట్టిన ప్రతి ఫార్ములా తెలిస్తే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. అండ్ ఇప్పుడు రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ వీటిని ఎలాగూ డిస్కస్ చేసుకుంటున్నాం కదా, చిన్న చిన్న అప్లికేషన్స్ నేర్చుకుందాం. దానికంటే ముందు దెర్ ఈస్ అ షార్ట్ కట్ ఫార్ములా బై కేఆర్డి మ్యామ్. దెర్ ఈస్ అ షార్ట్ కట్ ఫార్ములా, దెర్ ఈస్ అ షార్ట్ కట్ ఫార్ములా. ఏంటా షార్ట్ కట్ ఫార్ములా అంటే 4h is equal to r tan theta is equal to half gt square. 4h is equal to r tan theta is equal to half gt square. ఈ ఫార్ములా మనకి డైరెక్ట్ గా మాక్సిమం హైట్ కి, రేంజ్ కి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి రిలేషన్ అన్నమాట. నీ క్వశ్చన్ లో మాక్సిమం హైట్ కి, రేంజ్ కి అడిగాడు అనుకోండి, ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. క్వశ్చన్ లో హైట్ కి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి రిలేషన్ అడిగాడు, ఈ రెండు తీసుకుంటే అయిపోతుంది. రేంజ్ కి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి రిలేషన్ కావాలి, ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో సూపర్ ఈజీ పాయింట్ అన్నమాట. ఇదొక మంచి పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అట్ మాక్సిమం హైట్, at maximum height there is only horizontal, only u cos theta రాసద్దాం. there is only u cos theta, కేవలం u cos theta మాత్రమే ఉంది. there is no u sin theta, vertical component ఉండదు. అంటే at maximum height u sin theta 0. at maximum height u sin theta 0,
కేవలం యూ కాస్ థీటా మాత్రమే ఉంటుంది. ఇది సూపర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని మీద ఒక హైలీ రిపీటెడ్ బిట్ ఒకటి ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను చూపించే బిట్ రిపీటెడ్ మోడల్ అన్నమాట, చాలా రిపీటెడ్ మోడల్. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ at the highest point is half of the initial kinetic energy. First of all, మీరు ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్, ఇనీషియల్ ఇదే కదా, ఇనీషియల్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర దీనిని నువ్వు u వెలాసిటీతో విసిరావు, మేకింగ్ అన్ యాంగిల్ థీటా. ఇది ఇలా వచ్చి పడింది. ఇప్పుడు మన కండిషన్స్ ఏంటి? ఇనీషియల్, మాక్సిమం హైట్. ఇది ఇనీషియల్ పాయింట్, ఇది మాక్సిమం హైట్ పాయింట్. మనందరికీ చాలా క్లియర్ గా తెలుసు, మాక్సిమం హైట్ దగ్గర ఒకే ఒక వెలాసిటీ ఉంటుంది, యూ కాస్ థీటా. ఇనీషియల్ వెలాసిటీ దగ్గర ఉన్న వెలాసిటీ u. సో కైనెటిక్ ఎనర్జీ అట్ ఇనీషియల్ పాయింట్, కైనెటిక్ ఎనర్జీ అట్ ఇనీషియల్ పొజిషన్, దానిని నేను కై ఇనీషియల్ అని రాస్తాను. కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఫార్ములా హాఫ్ m, వెలాసిటీ ఎంత u, సో హాఫ్ m u స్క్వేర్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అట్ మాక్సిమం హైట్ రాద్దాం. కైనెటిక్ ఎనర్జీ అట్ మాక్సిమం హైట్, సో k max అని రాస్తాను. అక్కడ ఫార్ములా హాఫ్ m, మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఏముంది? u cos theta హోల్ స్క్వేర్. సో u స్క్వేర్ cos స్క్వేర్ theta. వాడు క్వశ్చన్ లో ఏమన్నాడు? ద కైనెటిక్ ఎనర్జీ at highest point is half of the initial kinetic energy. అక్కడ క్వశ్చన్ లో ఎలా ఇచ్చాడో మనం అలాగే రాస్తాం. ద కైనెటిక్ ఎనర్జీ at maximum height is half of the kinetic energy, initial kinetic energy. ఇక్కడ రాయండి, half m u square cos square theta is equal to half m u square. హాఫ్ ఎం యూ స్క్వేర్, హాఫ్ ఎం యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1/2. సో కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు 1/√2. సో థీటా ఈజ్ 45 degrees. చూడండి ఎలాంటి క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు జేఈ పీవైక్యూ, ఎప్సెట్ పీవైక్యూ, నీట్ పీవైక్యూలో కూడా చూడొచ్చు అనమాట. గాట్ ఇట్? సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ని మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇంకొంచెం మనం కంటెంట్ అలా నేర్చుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. వీటిలో మనం ఏది మర్చిపోయినా కూడా ప్రాబ్లమ్స్ చేయడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మనం నేర్చుకుని తీరాల్సిందే. సో ఇది రిలేషన్. ఇవి అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఒక చిన్న అనాలిసిస్ చేస్తాము. అదేంటంటే ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? θ1 ఇజ్ ఈక్వల్ టు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే θ1 ఇజ్ ఈక్వల్ టు θ1 ఇజ్ ఈక్వల్ టు θ అనుకున్నాం అనుకోండి. θ2 ఏమవ్వాలి? 90 మైనస్ θ అవ్వాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఈ రెండిటిని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ 90 degrees రావాలి. అలాంటి వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయంలో కొన్ని రేషియోలు తీసుకుంటాం అనమాట. R1/R2 ఎంత ఫైండ్ అవుట్ చెయ్యి అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయంలో R1/R2 ఇజ్ ఈక్వల్ టు 1. అలాగే H1/H2 ఇజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ θ. అలాగే T1/T2 ఇజ్ ఈక్వల్ టు tan θ. ఇవి కొన్ని స్టాండర్డ్ అబ్జర్వేషన్స్ అన్నమాట. సో ఎలా వచ్చాయి మ్యామ్? మాకు ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ R1 ఇజ్ ఈక్వల్ టు, R1 కి ఫార్ములా గుర్తుందా? R1 ఇజ్ ఈక్వల్ టు U స్క్వేర్ sin 2θ/g. సో U స్క్వేర్ sin 2θ1/g. నెక్స్ట్ R2 ఇజ్ ఈక్వల్ టు U స్క్వేర్ sin 2 into 90 minus θ/g. 2 ని లోపలికి తీసుకెళ్ళిపోతే 180 degrees. sin 180 minus θ, sin θ. సో R2 is equal to U square sin 2θ/g నే ఉంటుంది. సో R1 U square sin 2θ1 θ1
టీటా అని రాసేయాలి కదా. ఓకే, ఇక్కడ కూడా యూ స్క్వేర్ సైన్ 2 తీటా 1 ప్లేస్ లో మనం ఏమనుకున్నాము తీటా బై జీ. R1 వాల్యూ చూడండి యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. R2 వాల్యూ చూడండి యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. సో రెండు ఒకే వాల్యూస్ అవ్వడం మూలాన మనం ఏం రాసుకోవచ్చు, R1 ఈజ్ ఈక్వల్ టు R2 అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ R1 ఈజ్ ఈక్వల్ టు R2. దీని మీనింగ్ కూడా చూపిస్తాను చూడండి, భలే బ్యూటిఫుల్ గా ఉంటుంది. R1 ఈజ్ ఈక్వల్ టు R2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయంలో చెక్ చేద్దాం. ఒక బాడీ తీసుకున్నాను, దీనిని 15 degrees యాంగిల్ తో విసిరాను. ఓకే, దీనిని 15 degrees యాంగిల్ తో విసిరాను. సో 15 degrees యాంగిల్ తో విసిరితే ఇలా వచ్చి పడింది అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక బాడీ తీసుకున్నాను, దానిని 75 degrees తో విసిరాను. 15 + 75 90 degrees అయిందా? అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇది కూడా ప్రొజెక్టైల్ మోషన్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చి పడుతుంది. ఇది కూడా ఇలా పైకెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చి పడుతుంది. అందుకే రేంజ్ సేమ్ గా ఉంటుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయంలో రేంజ్ సమానంగా ఉంటుంది అంటే ఇదన్నమాట సంగతి. ఓకే, సో రేంజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం మనం చూద్దాము. h1/h2 tan square theta. ఇది కూడా అలాగే ప్రూవ్ చేసుకోవడమే. h1/h2 నేనేం చేస్తానంటే h1 + h2 ఎంత ఫైండ్ అవుట్ చెయ్యి అని అడిగాను. వాట్ ఐ ఆమ్ ఆస్కింగ్ యూ ఈజ్ ఫైండ్ h1 + h2. సో h1 + h2 ఫైండ్ అవుట్ చేయాలి. సో h1 అంటే ఏంటి? h1 అంటే యూ స్క్వేర్ సైన్ తీటా 1 బై జీ. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై జీ కదా. h1 + h2 ఇక్కడ ప్లేస్ సరిపోదేమో, కింద రాస్తాను. h1 + h2 రాద్దాం. h1 యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా 1 బై జీ ప్లస్ h2 యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా 2 బై జీ. సో యూ స్క్వేర్ తీటా 1 అంటే తీటా బై జీ ప్లస్ యూ స్క్వేర్ తీటా 2 అంటే సైన్ స్క్వేర్ 90 - తీటా బై జీ. సైన్ 90 - తీటా కాస్ తీటా. సో ఇది కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. యూ స్క్వేర్ బై జీ కామన్ తీసేస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. మనకి తెలుసు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆవకాయ ఊట కాదు, దాని వాల్యూ ఎంత 1. సో ఫైనల్ గా నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? h1 + h2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఫైనల్ గా h1 + h2 వాల్యూ ఎంత వచ్చింది? యూ స్క్వేర్ బై జీ. యూ స్క్వేర్ బై 2g కదా. ఎక్కడో తప్పు చేస్తున్నాను అనుకున్నాను. h కి ఫార్ములా యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. సో h1 + h2 చేయొచ్చు, t1 × t2 చేయొచ్చు, ఏదైనా అడగచ్చు. ఏది అడిగినా కూడా ఫస్ట్ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే. ఇంతేనమ్మా, ఇందులో పెద్దగా ఏమి క్వశ్చన్స్ ఇంతవరకు అర్థమైనా కూడా మనం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. అయితే ఐ విల్ జస్ట్ టేక్ అ స్మాల్ బ్రేక్ హియర్ అండ్ ఐ విల్ ఎంటర్ ఇంటూ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాము. సో ఒక చిన్న 5 minutes బ్రేక్. జస్ట్ వీ విల్ టేక్ 5 minutes బ్రేక్ and I will be back. Okay, so don't worry, 5 minutes break and I will be back.
ఓకే అమ్మా, వీఆర్ బ్యాక్. సో ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాట్ ఇట్? నేను ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను, ఎలా అర్థం చేసుకోవాలి ప్రాబ్లమ్ని, ఎక్స్ వై ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకసారి చూడండి. లెట్ us టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఏ బాడీ ప్రొజెక్టెడ్, బాడీ అంటే బాల్ అనుకుందాం, బాల్ థ్రోన్ with 25 meters per second, making an angle with horizontal. ఆ యాంగిల్ అంతా మనకి ఇవ్వలేదు. అండ్ ప్రొజెక్టైల్ మోషన్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ప్రొజెక్టైల్ మోషన్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే యాంగిల్ always should be measured with horizontal. యాంగిల్ హారిజాంటల్ తోనే మెజర్ చేయాలి, వర్టికల్ తో మెజర్ చేయకూడదు. ఒకవేళ వర్టికల్ తో ఇస్తే ఏం చేయాలి, 90 - θ హారిజాంటల్ తోనే తీసుకోవాలి. ఇది మ్యాండేటరీ. విత్ హారిజాంటల్ జస్ట్ క్లియర్స్ ఏ వాల్ ఆఫ్ హైట్ 5 meters in 3 seconds. 3 seconds టైంలో 5 meters హైట్ ఉన్న వాల్ ని క్లియర్ చేసింది. ముందు అసలు ఈ డిస్క్రిప్షన్ ని అర్థం చేసుకోవడమే వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనము వాడి ఇచ్చిన డిస్క్రిప్షన్ ని అర్థం చేసుకోవడమే సూపర్ ఇంపార్టెంట్. సో ఇలా మనం ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుందాం. ఒక బాడీని ఇలా కొంత యు ఇనిషియల్ వెలాసిటీ ఎంత 25 meter/second తో విసిరారు. ఆబ్వియస్ గా ఇది ఇలా ప్రొజెక్టైల్ మోషన్ లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు అది 3 seconds తర్వాత ఒక 5 meters హైట్ ఉన్న వాల్ ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ 5 meters మాక్సిమం హైట్ అవ్వాలని రూల్ లేదు. సో జస్ట్ ఒక 5 meters వాల్ ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళింది. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ ని బట్టి మనము ఏమేమి అసలు ఈ ఇన్ఫర్మేషన్ లో గివెన్ ఏంటి, u is equal to 0, u is equal to 25 meters/second ఇది కనిపిస్తోంది. మరి 5 meters ని నేను ఎలా తీసుకోవాలి? ఇందాక బిగినింగ్ లో నేను గీసిన డయాగ్రామ్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 5 అనేది ఎలా కనిపిస్తోంది, వర్టికల్ హైట్ y. సో y is equal to 5 meters అన్నమాట. బికాస్ కొంత టైం తర్వాత ఈ డిస్టెన్స్ ఏమంటాం మనం, y అంటాం. నెక్స్ట్ టైం టేకెన్ ఎంత ఇచ్చాడు, 3 seconds. ఇప్పుడు టైం టేకెన్ తెలుసు, u తెలుసు, y తెలుసు. ఇంకే మనం ఎలా సాధించాలి దీన్ని అంటే y గురించి ఒక్కసారి ఆలోచించండి. y కి సంబంధించిన ఫార్ములా ఏంటి, u sin θ into t -12 gt². ఇది మనకి y కి తెలిసిన ఫార్ములా. ఒకవేళ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. y ప్లేస్ లో 5, u ప్లేస్ లో 25 sin θ ఇంటూ t ప్లేస్ లో 3 -12 ఇంటూ g ప్లేస్ లో 10 3² రాద్దాం. ఇప్పుడు చూడండి 2 5 times, సో 25 3s are 75 sin θ మైనస్ 9 5s are 45 5. నేను వీటన్నిటిలో నుంచి 45 ఇటువైపు షిఫ్ట్ చేసేయండి. 50 is equal to 75 sin θ. సో 25 2 times, 25 3 times. సో sin θ is equal to ఎంత వచ్చింది నాకు, 2/3. దట్ మీన్స్ θ is equal to sin inverse of 2/3. దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చిందో మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మాక్సిమం హైట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బికాస్ నాకు u తెలుసు, θ తెలుసు, ఇంకేంటి ఏది కావాలంటే అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో ఫస్ట్ నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకోవడం కూడా మనకి రావాలి. నెక్స్ట్ దీంట్లో ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ప్రాబ్లమ్స్ చేస్తూ కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూస్తే, ఏ ప్లేయర్ కిక్స్ అ ఫుట్బాల్ ఆబ్లీక్లీ అట్ అ స్పీడ్ ఆఫ్ 20 meters/second. సో ఈ 20 meters/second ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ. సో దట్ రేంజ్ ఈజ్ మాక్సిమం. రేంజ్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది, రేంజ్ ఈజ్ మాక్సిమం అనేది క్వశ్చన్ లో ఇచ్చాడు. దీనిని అర్థం చేసుకోవడం రావాలి. రేంజ్ కి ఫార్ములా ఏంటి, u² sin
2 theta by g. ఏదైనా టర్మినాలజీలో సైన్ థీటాలు కాస్ థీటాలు ఉన్నప్పుడు అది మాక్సిమం అవ్వాలి అంటే ఆ సైన్ థీటా కాస్ థీటా వాల్యూ మాక్సిమం అవ్వాలి. సైన్ 2 theta మాక్సిమం వాల్యూ ఎంత? సైన్ లో మాక్సిమం వాల్యూ 1. ఆ 1 ఎక్కడొస్తుంది? సైన్ 90 degrees దగ్గర. అంటే 2 theta is equal to 90 degrees. దట్ మీన్స్ theta is equal to 45 degrees. సో ఇదొక స్టాండర్డ్ వాల్యూ. రేంజ్ కరెక్ట్ గా ఎక్కడ మాక్సిమం అవుతుంది? 45 degrees. మాక్సిమం హైట్ ఏ యాంగిల్ దగ్గర మాక్సిమం అవుతుంది? మాక్సిమం హైట్ ఏ యాంగిల్ తో నువ్వు బాడీని విసిరితే మాక్సిమం హైట్ కి రీచ్ అవుతుంది. తీటా వాల్యూ ఎంత? కమెంట్ సెక్షన్ లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా రీచ్ అవుతారు. సో రేంజ్ మాక్సిమం అవ్వాలి అంటే ఎంత తీటా ప్రొజెక్షన్ ఉండాలి? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 45 degrees ఉండాలి. అదే మాక్సిమం హైట్ మాక్సిమం అవ్వాలి అంటే ఎంత యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తో విసిరాలి? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సరే, ఇది మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, అనదర్ ప్లేయర్ at a distance of 24 meters away in the direction of kickstart running at the instant to catch the ball. ఇక్కడ మనం ఇలాంటివి చేసేటప్పుడు పెద్ద పెద్ద సెంటెన్స్లు ఉన్నప్పుడు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, విజువలైజేషన్ కావాలి ఖచ్చితంగా. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, బాడీని ఇలా విసిరాము. యూ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 20 meters/second. ఇది ఇలా వెళ్ళి ఇక్కడ ల్యాండ్ అయ్యింది. సో ఇలా ల్యాండ్ అయింది కాబట్టి మనం దీనికి ఇప్పుడు ఏంటంటే ఇలా విసిరారు కదా తీటా వాల్యూ. అనదర్ ప్లేయర్ అట్ అ డిస్టెన్స్ 24 meters అవే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కిక్ స్టార్ట్. వాడు ఫుట్బాల్ ని ఇలా తన్నాడు, ఇక్కడున్న బాల్ ని ఇలా తన్నాడు. కరెక్ట్ గా తన్నిన ప్లేస్ నుంచి 24 meters డిస్టెన్స్ లో ఇంకొక ప్లేయర్ ఉన్నాడనమాట. వాడు పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఓకే, టు క్యాచ్ ద బాల్. ఈ బాల్ ఇలా వెళ్తోంది, వీడు ఇలా పరిగెడుతున్నాడు. వీడు ఈ బాల్ ఇక్కడికి వచ్చేలాగా వీడు ఇక్కడికి వచ్చి బాల్ ని పట్టుకోవాలన్నమాట. ద స్పీడ్ విత్ విచ్ ద సెకండ్ ప్లేయర్ హ్యాస్ టు రన్. వీడి వెలాసిటీ ఎంత ఉండాలి? వీడి ఎంత స్పీడ్ తో పరిగెడితే ఆ బాల్ ని పట్టుకోగలడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పీడ్ కి ఫార్ములా, వీడి యొక్క స్పీడ్ కావాలి. వెలాసిటీకి ఫార్ములా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. ఇక్కడ మీరు చాలా అలర్ట్ గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఆలోచించాలి. వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేలోగా బాల్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తే టైమ్, బాల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైమ్ సేమ్ గా ఉంటుంది. బాల్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పట్టే టైం ని ఏమంటాము? టైమ్ ఆఫ్ ఫ్లైట్. అవునా కాదా? సో ఇప్పుడు వీడు పరిగెత్తాల్సిన టైమ్ షుడ్ బి ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైంలో వీడి ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావాలి. సరే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేస్తాను. మరి ఈ డిస్టెన్స్ నాకు ఎలా తెలుస్తుంది? ఈ డిస్టెన్స్ కదా కావాలి. వాడు పరిగెత్తాల్సిన డిస్టెన్స్ ఏంటి? ఇది. సో ఆ డిస్టెన్స్ నాకు ఎలా తెలుస్తుంది? ఆ డిస్టెన్స్ ఎలా తెలుస్తుంది నాకు అంటే, ఈ మొత్తం డిస్టెన్స్ రేంజ్ ఇది 24 meters. అప్పుడు ఇది ఏమవుతుంది? r-24 meters. సో వాడు పరిగెత్తాల్సిన డిస్టెన్స్ r-24. సో వాడి వెలాసిటీ ఎంత అడిగారు కదా, వెలాసిటీకి ఫార్ములా r-24 బై టైమ్ ఆఫ్ ఫ్లైట్. డిస్టెన్స్ బై వెలాసిటీ. సో ఫస్ట్ మనము రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. రేంజ్ కి ఫార్ములా, రేంజ్ ఏమన్నాడు? తీటా 45 degrees ఉండాలమ్మా. సో రేంజ్ కి ఫార్ములా u²/g. sin 2 theta 1 అయిపోయింది. సో r ఇస్ ఈక్వల్ టు u ఎంత? 20, g వాల్యూ 10 తీసుకోవాలి. సో 20 × 20/10, 0 క్యాన్సిల్. సో 40 ఈజ్ రేంజ్. 40 meters రేంజ్ వచ్చింది, పక్కన పెట్టండి. నౌ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేయాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా 2u sin theta/g. సో 2u ప్లేస్ లో 20 ఇంటూ సైన్ 2 × 45 degrees. ప్రొజెక్షన్ ఎంత వచ్చింది మనకి? 45 degrees కదా. 45 degrees బై g వాల్యూ 10 రాసుకోండి. సైన్ 2 × 45 sin 90, sin 90 1 అయిపోతుంది. 0 క్యాన్సిల్. t ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? t ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 seconds వచ్చింది. ఇప్పుడు నేను
r minus 24 by t లో సబ్స్టిట్యూట్ చేస్తే 40 minus 24 by 4. 40 minus 24 ఎంత అవుతుంది? 16 కదా, 16 by 4 times. సో వాడి వెలాసిటీ ఎంత? 4 meters per second. వాడి వెలాసిటీ ఎంత? 4 meters per second. సో ఆన్సర్ 4 meter per second is the answer. Next, a projectile is projected from ground by making an angle. ఇది చాలా important. 60 degrees with horizontal. Yes, 60 degrees with horizontal is correct. Next, after 1 second time tarvata, t is equal to 1 second tarvata, projectile makes an angle of 30 degrees with the horizontal. Then మాక్సిమం హైట్ ఎంత అని అడుగుతున్నాడు. క్యాపిటల్ హెచ్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో కొంత టైం తర్వాత వెలాసిటీ 30 degrees. సో మనకి తెలిసిన బేసిక్ థింగ్ tan ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు vy బై vx. tan ఆల్ఫా ఎంత? tan 30 degrees. tan 30 degrees is equal to tan 30 degrees is equal to vy ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? u sin theta minus gt by vx ప్లేస్ లో u cos theta. సో tan 30 ఎంత? 1/√3 is equal to u sin theta. u ఎంతమ్మా మనకి? u ఇవ్వలేదు కదా, 30 degrees ప్రొజెక్టైల్ u ఇవ్వలేదు. లెట్ us keep u ఫైండ్ అవుట్ చేద్దాం. సో u sin theta వాల్యూ ఎంత? 60 degrees. u sin 60 మైనస్ g ప్లేస్ లో 10, t ప్లేస్ లో 1 second బై u cos 60 degrees. u cos 60 degrees అంటే u by 2. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. u cos 60 degrees is equal to √3 u sin 60 degrees minus 10√3. ఓకే, సో u cos theta అంటే u by 2 is equal to u into √3 into √3 by 2 మైనస్ 10√3. ఫస్ట్ u ఫైండ్ అవుట్ చేసేస్తే అప్పుడు మాక్సిమం హైట్ వస్తుంది. సో మనము దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాము. ఇక్కడ u బై క్యాన్సిల్ చేయాలి, వెయిట్. సో ఫైనల్ గా ఏమొచ్చింది? u by 2 is equal to u by 2 is equal to √3 into √3 3 అవుతుంది. 3u by 2 అటు పక్కన 3u by 2 మైనస్ 10√3. 3u by 2 మైనస్ 10√3. సో ట్రాన్స్పోజ్ చేయండి. 10√3 is equal to u by 2 కామన్ తీసేస్తే 3 మైనస్ 1 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 10√3 అనేది నాకు u వాల్యూ వచ్చేసింది అనమాట. థీటా వాల్యూ ఆల్రెడీ 60 degrees మనకి తెలుసు. సో క్యాపిటల్ హెచ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్యాపిటల్ హెచ్ ఫార్ములా u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఒకసారి చెక్ చేసుకోండి మాక్సిమం హైట్ ఎంత. ఎస్, సో u స్క్వేర్ అంటే 10√3 హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 60 degrees బై 2 ఇంటూ g ప్లేస్ లో 10 రాసుకోవచ్చు. సో ఇది 3 into 100 300 ఇంటూ సైన్ 60 √3/2 హోల్ స్క్వేర్ కాబట్టి 3/4 వస్తుంది. ఇది 20 రాసుకుందాం. 0 0 క్యాన్సిల్, 2 15 15 3 45/4. 45/4 is the answer. Yes, 45/4 is the answer. ఇలాగా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్, ఏ పార్టికల్ ఎయిమ్డ్ అట్ అ టార్గెట్. ఒక పార్టికల్ ని ఒక టార్గెట్ కి ఎయిమ్ చేశారు. ప్రొజెక్టెడ్ విత్ అన్ యాంగిల్ 15 degrees విత్ ద హారిజాంటల్. యాంగిల్ ఎప్పుడు హారిజాంటల్ తో ఉందా లేదా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దెన్ ఇట్ ఈస్ ద షార్ట్ ఆఫ్ ద టార్గెట్ బై 10 meters. ఓహో, విజువలైజేషన్, మళ్ళీ విజువలైజేషన్. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసేసుకోవాలి. ప్రతిసారి మనకు అర్థం కావట్లేదు అన్నప్పుడు డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఫస్ట్ టైం 15 degrees తో విసిరినప్పుడు టార్గెట్ ఎక్కడ ఉంటుంది? టార్గెట్ ఎప్పుడు కూడా రేంజ్ డిస్టెన్స్ లో ఉంటుంది. టార్గెట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? రేంజ్ డిస్టెన్స్ లో. సో నేనేమనుకుంటానంటే ఇక్కడి నుంచి రేంజ్ ఇక్కడికి ఉంది అనుకున్నాం. దిస్ ఇస్ ద రేంజ్. ఇప్పుడు నేను ఒక బాడీని కరెక్ట్ గా ఎంత వెలాసిటీతో విసిరాను? కరెక్ట్ గా ఒక బాడీని 15 degrees తో విసిరినప్పుడు టార్గెట్ కన్నా 10 meters తక్కువలో పడింది. టార్గెట్ కన్నా 10 meters తక్కువలో పడింది.
సో ఇప్పుడు ఇది 10 మీటర్స్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, r-10 అయింది కదా, దీని రేంజ్ r-10 అయింది చూడండి. సో కేస్ 1 లో r-10 ఇస్ ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 theta 2 into 15 by g. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నాడు, ఇఫ్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద టార్గెట్ బై 15 meters. ఇలా కాదని చెప్పి ఇప్పుడు నేను 45 degrees తో విసిరా, ఇది ఎక్కడికి వెళ్ళి పడింది, రేంజ్ కన్నా 15 meters ఇంకా ముందుకు వెళ్ళి పడింది. సో అప్పుడు గ్రీన్ కలర్ టోటల్ రేంజ్ ఏమవుతుంది, r+15 అవుతుంది కదా గ్రీన్ కలర్ టోటల్ రేంజ్. సో ఇప్పుడు r+15 ఇస్ ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 into 45 by g. ఈ రెండు సాల్వ్ చేసేసుకుంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత, తీటా వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాట్ ఈస్ తీటా వాల్యూ? కెన్ యూ సాల్వ్ దిస్ ఆర్ నాట్? ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేయగలమా లేదా? హ్యాపీగా సాల్వ్ చేసేయచ్చు. దీన్ని ఇంకా షార్ట్ చేసుకోండి. ఇదేమైంది, g వాల్యూ 10 కదా. ఎనీవే sin 2 into 15 అంతా sin 30 degrees. sin 30 అంటే 1/2. సో u స్క్వేర్ బై 2g వచ్చింది ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇది sin 90, ఇదేంటమ్మా sin 90. సో u స్క్వేర్ బై g వస్తుంది, sin 90 1 కాబట్టి u స్క్వేర్ బై 2g ఈజ్ r-10. అప్పుడు u స్క్వేర్ బై g ఏమవుతుంది, 2 into r-10. లేదు, u స్క్వేర్ బై g ఈజ్ ఈక్వల్ టు r+15 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో r-10 is equal to u square by 2g. u square by g అంటే ఇది కదా, r+15 by 2. ఫస్ట్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయండి. రేంజ్ దగ్గర నుంచి మనము తీటా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక మీరు విడివిడిగా ఈ రెండింటిని సాల్వ్ చేసుకుని తీటా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కరెక్ట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత అన్నాడు. ఓకే, సో ఇది సాల్వ్ చేయండి. 2r-20 is equal to r+15. సో r is equal to 35 వచ్చిందా లేదా, ఇక్కడ నుంచి r is equal to ఇది వస్తే -r అవుతుంది. r is equal to 20 + 15 35 meters వచ్చింది. r 35 తీసుకొచ్చి ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేసి u వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. r 30 వచ్చింది కదా, 30 - 10 is equal to u square by 2g కదా. 30 - 10 is equal to u square by 2g. సో u square by 2g ప్లేస్ లో ఎంత వచ్చింది, నాకు 20 వచ్చింది. ఇప్పుడు మనము అసలు సిసలైన రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒరిజినల్ రేంజ్ కి ఫార్ములా u స్క్వేర్ sin 2 theta by g. ఒరిజినల్ రేంజ్ ఎంత రావాలి నాకు, ఒరిజినల్ రేంజ్ ఎంత రావాలి, 35. సో 35 is equal to u square by g. u square by g అంతా 40 కదా. సో 40 into sin 2 theta. సో 5 8 40, 5 7 35. సో sin 2 theta is equal to 7/8. సో 2 theta is equal to sin inverse 7/8. నాకు తీటా కావాలి. సో 1/2 sin inverse 7/8. ఇదన్నమాట ఆన్సర్. 7/8 sin 1/2 sin inverse 7/8 or 10. ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానా చూడండి. ఏదైనా చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానేమో చూడండి అమ్మా. 7/10 రావాలి, మనకి 7/8 వచ్చింది. సో ఐ థింక్ 7/8 కూడా రావచ్చు, చూద్దాం. నెక్స్ట్, a ball is thrown from the ground to clear a wall of 3 meters at a distance of 6 meters and falls 18 meters away from the wall. Angle of projection. మళ్ళీ విజువలైజేషన్. సో y యాక్సిస్, x యాక్సిస్, ఒక బాల్ ని ఇలా ప్రొజెక్ట్ చేసాము u వెలాసిటీతో, అండ్ అది వెళ్ళి ఇలా పడింది. తీటా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇక్కడ ఏమన్నాడు, అది 6 meters డిస్టెన్స్ లో
6 meters డిస్టెన్స్ లో ఒక వాల్ ఉంది. ఆ వాల్ హైట్ 3 meters. దానిని జస్ట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళి అవతల వైపు 18 meters తర్వాత పడింది. ఇది చూస్తే వెంటనే మనకు అర్థం కావాలి, రేంజ్ ఇస్ ఈక్వల్ టు 6 + 18 24 meters. ఇది మన రేంజ్ డైరెక్ట్ గా ఇచ్చేసాడు అనమాట. సో రేంజ్ ఇస్ ఈక్వల్ టు 6 + 18 24 meters. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కావాలి, తీటా వాల్యూ ఎంత కావాలి మనకి. ఒక్కసారి మీరు ఈ ఫార్ములా, ఇది షార్ట్ కట్ లో ఎలా చెయ్యాలి కొంచెం ఆలోచించండి. షార్ట్ కట్ లో ఈ ప్రాబ్లం ని ఎలా చెయ్యాలి, మనం ఒక మంచి షార్ట్ కట్ ఫార్ములా తెచ్చుకున్నాం. నువ్వు గివెన్ ఇన్ఫర్మేషన్ రాస్తే నీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. చూడు, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకో. గివెన్ వాల్ ఎప్పుడు ఏం చెప్పాను, హైట్ ఆఫ్ ద వాల్ ఈజ్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు 3 meters. ఇది 3 meters y అయినప్పుడు ఇది x అవుతుంది కదా. సో x ఎంత ఇచ్చాడు మనకి, 6 meters. రేంజ్ 24 meters. నెక్స్ట్ తీటా వాల్యూ ఎంత కావాలి. వీటన్నిటినీ కలుపుకుంటూ మనకి ఏదైనా డైరెక్ట్ ఫార్ములా ఉందా, వీటన్నిటిని కలుపుతూ డైరెక్ట్ ఫార్ములా ఎస్. ఇందాక నేను చెప్పాను, గుర్తుందా లేదా, tan తీటా ఇంటూ ఎక్స్ బయటికి తీసేస్తే 1 - x/r. ఫార్ములా గుర్తుందా లేదా, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. అందుకే ఫార్ములా నేర్చుకోవాలి అని ఎందుకు చెప్తామంటే, ఒక్కొక్కసారి ఇలా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ పీవైకి ఉంటాయి కాబట్టి. సో y ప్లేస్ లో ఎంత రాసుకోవాలి నేను, 3. tan తీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటూ x ప్లేస్ లో 6 ఇంటూ 1 - 6 రేంజ్ ఎంత 24. 6 × 4 = 24. 1 - 1/4 అంటే 3/4. సో 3 is equal to 6 into tan theta into 3/4. సో 3 క్యాన్సిల్, 2 3 6, 2 2 4. సో 2/3 is equal to tan theta. సో theta is equal to tan inverse 2/3. tan inverse 2/3. ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి. A projectile is projected with an initial velocity 200 meters per second in a direction which makes an angle of 30 degrees with the vertical. Direct చూడండి, 30 degrees with the vertical. So can I take 30 degrees with vertical అంటే theta place లో 30 degrees తీసుకోవాలా, theta place లో 60 degrees తీసుకోవాలా అంటే తీటా ప్లేస్ లో 60 తీసుకోవాలి, బికాస్ మన యాంగిల్ ఎప్పుడు కూడా విత్ హారిజాంటల్ ఉండాలి. నెక్స్ట్, ద హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ ఇన్ 3 seconds. t is equal to 3 seconds లో హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత. వెరీ సింపుల్ డైరెక్ట్ ప్రాబ్లం. ఓన్లీ చిన్న ట్విస్ట్ ఏంటంటే యాంగిల్ విత్ వర్టికల్ ఇచ్చాడు. చిన్న ట్విస్ట్, యాంగిల్ విత్ వర్టికల్ ఇచ్చాడు. దట్స్ ఇట్ అమ్మా. సో మీరు ఇక్కడ వాడాల్సిన ఫార్ములా x is equal to u cos theta into t. దట్స్ ఇట్. సో ఇక్కడ నుంచి x is equal to x ఎంత, u ఎంత, 200 meters per second. u వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 200 meters per second. సో 200 into cos theta, theta value 60 degrees, cos 60 degrees into time ఎంత 3 seconds. cos 60 1/2, 100, ఆన్సర్ 300 meters. సో ఇందులో ఏం లేదు, చిన్న ట్విస్ట్, యాంగిల్ మెజర్ చేయడమే. యాంగిల్ తెలిస్తే చాలు, మనం హ్యాపీగా ప్రాబ్లం చేసేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం చూడండి, మంచి వెరైటీ ఆఫ్ మోడల్స్ మనం చేస్తున్నాము. ball is projected from a certain point on the surface of a planet at certain angle with the horizontal surface. The horizontal and vertical displacement ఏంటది, x y ఇచ్చాడు చూసుకోండి. ఇది x, ఇది y ఇచ్చాడు. the maximum height attained by the ball, h ఎంత అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ h కి ఫార్ములా రాసుకుంటే u square sin square theta by 2g. అంటే నీకు u theta తెలియాలి.
అలా తెలియాలి అంటే అక్కడి నుంచి చూడండి, x is equal to 10√3t అని ఇచ్చాడు. మనకేం తెలుసు, we know that x is equal to u cos theta into t. ఈ రెండింటిని కంపేర్ చేస్తే u cos theta ప్లేస్ లో ఏముంది, 10√3 ఉంది, దానిని పక్కన పెట్టు, 10√3 ఉంది. నెక్స్ట్ y ఇచ్చాడు చూడండి, y దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. y is equal to 10t minus t square. బట్ y కి ఫార్ములా ఏంటి, y కి ఫార్ములా u sin theta into t minus half gt square కదా 10 కి ఫార్ములా. అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, g ప్లేస్ లో 10 లేదు, ఎందుకంటే ఇదేదో వేరే ప్లానెట్ కాబట్టి g వాల్యూ కూడా మారిపోతుంది. మీరు రెండింటిని కంపేర్ చేయండి, g ప్లేస్ లో 10 వేస్తే ఆన్సర్ రాదు. సో కంపారిజన్ లో మీకేం తెలిసింది, u sin theta ప్లేస్ లో 10 ఉంది. నెక్స్ట్ హాఫ్ gt స్క్వేర్ అంటే g/2 ప్లేస్ లో 1 ఉంది, చూసుకో g/2 ప్లేస్ లో 1 ఉంది, అంటే g is equal to 2 seconds అన్నమాట. చిచి g is equal to 2, g వాల్యూ 2, u sin theta ప్లేస్ లో 10. ఒక్క నిమిషం, మనం u sin theta వచ్చింది, g వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డైరెక్ట్ గా లేదు కాబట్టి నేను u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఉందిగా, h is equal to u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. u sin theta is equal to 10 కదా, సో u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అంటే 100 స్క్వేర్ బై 2 ఇంటూ g ప్లేస్ లో 2 రాసుకోవాలి. 100/4 ఎంత, 25 meters. ఎక్కడుంది, 25 meters ఇస్ ద ఆన్సర్. చూడ్డానికి ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది కానీ ఇట్ ఈస్ అన్ ఈజీ ప్రాబ్లం అగైన్. నెక్స్ట్, ఎ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ. సో గివెన్ ఇనిషియల్ వెలాసిటీ u bar is equal to 8i cap plus 6j cap. ద హారిజాంటల్ రేంజ్ ఎంత అని అడిగాడు. హారిజాంటల్ రేంజ్ r is equal to u స్క్వేర్ సైన్ 2 theta బై g. అయితే ఈ ఫార్ములా కన్నా నాకు ఈజీగా ఉండే ఫార్ములా ఏమైనా ఉందా చెప్తాను చూడండి. ఇప్పుడు దీనిని మనము దేంతో కంపేర్ చేయొచ్చు, ux ఇంటూ ఐ క్యాప్ ప్లస్ uy ఇంటూ జే క్యాప్ తో కంపేర్ చేయొచ్చు కదా. అలా కంపారిజన్ చేసినప్పుడు ux ప్లేస్ లో 8 ఉంది, uy ప్లేస్ లో 6 ఉంది. అప్పుడు నేను ఈ ఫార్ములా కన్నా ఈజీ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటే r is equal to 2 ఇంటూ ux uy బై g. ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా ఈజీగా సబ్స్టిట్యూషన్ అయిపోతుంది. r is equal to 2 ఇంటూ 8 ఇంటూ 6 బై g వాల్యూ ఎంత ఇచ్చాడు, 10. సో 2 5 10, 8 48 బై 10. సో ఆన్సర్ 4.8. 8 6 కదా, 2 ux uy. హారిజాంటల్ రేంజ్ 2 ఇంటూ 8 ఇంటూ 6 బై 10. నేను ఏమైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానా? ఆన్సర్ 9.6 చెక్ చేయండి. 48 బై 5. ఎస్, 9 45 45. సో 9.6 is the answer. Yes, 9.6 meters is the answer. నెక్స్ట్ ప్రాబ్లం మనం చేసేసాము. ఇంకా హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లోకి వెళ్ళిపోతాం. సో మనము చాలా వరకు ఇప్పటిదాకా ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ లో వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసాం కదా. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ కి ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండిట్లోనూ ద యాంగిల్ విత్ విచ్ యు ఆర్ ప్రొజెక్టింగ్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో బాడీని ఇలా హారిజాంటల్ గా విసురుతాము,
ప్రొజెక్టైల్ మోషన్ లో ఇలా కొంత యాంగిల్ తో విసురుతాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇది ప్రొజెక్టైల్ మోషనే, అది కూడా ప్రొజెక్టైల్ మోషనే. కాకపోతే ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ లో మనం గ్రౌండ్ టు గ్రౌండ్ విసరచ్చు. నేల మీద నుంచి ఒక బాడీని ఆబ్లీక్ గా విసరచ్చు. కానీ నేల మీద నుంచి ఒక బాడీని ఇలా హారిజాంటల్ గా విసరగలమా? దాన్ని విసరడం అని దొల్లించడం అంటారు కదా. సో హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో బేసికల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఆల్రెడీ బాడీ కొంత హైట్ లో ఉంటుంది, కొంత హైట్ నుంచి బాడీని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఒక హైట్ హెచ్ ఉంటుంది, అక్కడి నుంచి నువ్వు ఒక బాడీని ఇలా హారిజాంటల్ గా విసిరావు. అలా విసిరినప్పుడు అది కూడా ప్రొజెక్టైల్ మోషన్ లో వస్తుంది. ఇక్కడ నువ్వు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యూ బార్ అనేది ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. యూ బార్ ఎలా ఉందమ్మా? ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. యూ బార్ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఒక బాడీ ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంటే ఒక వెక్టర్, ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో అది అలా వచ్చేటప్పుడు ఇది టైం t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్. వచ్చింది 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 ఒక t ఈజ్ ఈక్వల్ టు t సెకండ్స్ తర్వాత ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇక్కడ వెలాసిటీ రాసుకుంటే దీనిని మనం 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ ఇది కొంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఇక్కడ యాంగిల్ మేక్ చేయట్లే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యాంగిల్ మేక్ చేసింది. కాబట్టి మనం దీన్ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసుకోవచ్చు, vx vy. అలాగే ఈ టైంలో ఇక్కడికి వచ్చే టైంలో ఇది హారిజాంటల్ గాను డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, వర్టికల్ గాను డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. హారిజాంటల్ డిస్టెన్స్ ని x గా మెజర్ చేస్తాం, వర్టికల్ డిస్టెన్స్ ని y గా మెజర్ చేస్తాం. సో మళ్ళీ సేమ్ మనం గనక టేబుల్ ఇక్కడ రాసుకుంటే, నేను ప్రొజెక్టైల్ మోషన్ లో ఒక టేబుల్ ఇచ్చాను కదా, అదే టేబుల్ నేను మళ్ళీ మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్, ఇనిషియల్ వెలాసిటీ, time taken, distance traveled, velocity after time t seconds చూద్దాం. సో ఇంకొక లైన్ గీసాను. సో ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్ అబ్జర్వ్ చేద్దాము, ఇక్కడ వర్టికల్ డైరెక్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఇనిషియల్ వెలాసిటీ, టైం టేకెన్, distance after t seconds, velocity after t seconds, acceleration. ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇనిషియల్ వెలాసిటీ హారిజాంటల్ డైరెక్షన్ లో ఎంత వెలాసిటీ ఉంది? యూనే ఉంటుంది, ux ఈస్ u. బట్ వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ లేదు. ఇనిషియల్ గా వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ అసలు లేనే లేదు. టైం టేకెన్ ఎప్పుడు కూడా టీనే ఉంటుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ t సెకండ్స్, హారిజాంటల్ డైరెక్షన్ లో x, వర్టికల్ డైరెక్షన్ లో y. సో x ఇస్ ఈక్వల్ టు ux ఇంటూ t ప్లస్ హాఫ్ ax ఇంటూ t స్క్వేర్. ఇక్కడ y is equal to uy into t plus half ay into t square. Next, velocity. So vx direction lo vx is equal to ux plus ax into t. vy is equal to uy plus ay into t. అన్నిటికీ వైలు పెట్టుకోవడమేనమ్మా. మామూలు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్నిటికీ x డైరెక్షన్ అయితే x పెడతాము, y డైరెక్షన్ అయితే వైలు పెడతాం. దట్స్ ఇట్. యాక్సెలరేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ 0, వర్టికల్ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ +g. ఇందాక ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ లో ఏం చెప్పుకున్నాము? ax 0, ay -g చెప్పుకున్నాం ఆబ్లిక్ లో. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో -g +g అయిపోతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ax 0 అయిపోయింది కాబట్టి vx is equal to ux is equal to u అన్నమాట. అలాగే ఇక్కడ మైనస్ వస్తుంది కదా, సో vy is equal to uy 0 నీకు gt వస్తుంది అంతే. gt vy ఫార్ములా ఏంటి? gt. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ax 0, సో x is equal to ut. ఇక్కడ uy 0, ay gt స్క్వేర్, సో y is equal to
హాఫ్ gt స్క్వేర్. చూడండి ఈక్వేషన్స్ మనం ఎంత ఫాస్ట్ గా రాసేసుకోగలుగుతున్నామో. ఈ టేబుల్ మీ దగ్గర ఉండాలే గాని ఎక్స్ వై డైరెక్షన్స్ హ్యాపీగా ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇందులో టర్మినాలజీ, మాక్సిమం హైట్, రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. దీంట్లో మాక్సిమం హైట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మాక్సిమం హైట్ నుంచే బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నావు కదా. సో దీంట్లో రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటాయి. రేంజ్ ఆల్రెడీ తెలుసు కదా, ఎక్కడి నుంచి బాడీని డ్రాప్ చేసావో అక్కడి నుంచి ద ప్లేస్ ఆఫ్ హిట్టింగ్, ఈ మధ్యలో ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ నే రేంజ్ అంటాము. టైమ్ ఆఫ్ ఫ్లైట్, టోటల్ టైం టేకెన్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేటప్పటికి t ఈక్వల్స్ టు అండర్ స్క్వేర్ రూట్ 2h/g. ఈ ఫార్ములా ఎక్కడైనా చూసినట్లు గుర్తొస్తుందా? గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ రేంజ్ కి ఫార్ములా u ఇంటూ టీ లేదా u ఇంటూ టీ ప్లేస్ లో 2h/g. దాట్స్ ఇట్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ చాలా ఈజీ, చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది దీంట్లో, చాలా తక్కువ కంటెంట్ అన్నమాట. ప్రాబ్లమ్స్ ఒకటి రెండు నేను చిన్న చిన్న మోడల్స్ డిస్కస్ చేస్తాను చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇస్తాను చూడండి. ఇఫ్ ద బాడీ if a body thrown horizontally from top of a tower of height h and its velocity of striking makes an angle 45 degrees with horizontal. ఈ క్వశ్చన్ ని ఎలా అనాలిసిస్ చేయాలి ఒకసారి చూద్దాం. హౌ టు అనలైజ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ని మనం అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ చేయడానికి డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో డయాగ్రామ్ ప్రకారం ఆల్రెడీ కొంత హైట్ ఉంది. ఈ హైట్ హెచ్ అని ఇచ్చారు. ఇక్కడి నుంచి ఒక బాడీని హారిజాంటల్ గా విసిరారు, అది ఇలా వచ్చి పడింది. అందులో క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్, అంటే లాస్ట్ మూమెంట్ లో వెలాసిటీ అన్నమాట. సో దానికి టాంజెంట్ గీసారు అనుకోండి. ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. అది హారిజాంటల్ తో 45 డిగ్రీస్ మేక్ చేస్తుంటే వర్టికల్ తో కూడా 45 డిగ్రీస్ మేక్ చేస్తుంది. సో ఇలా నేను ఒక లైన్ గీసాను అనుకోండి, ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుంది కదా. అప్పుడు మనకేమర్థమైంది అంటే ఈ డిస్టెన్స్ రేంజ్. సో ఒకసారి ఆ డయాగ్రామ్ చూస్తే గనక tan 45 degrees is equal to r by h by r. tan 45 is equal to h by r. 45 1 కాబట్టి h is equal to range కి ఈక్వల్ అయిపోయింది. వాడు ఏదైతే హైట్ h ఇచ్చాడో h is equal to range కి ఈక్వల్ అయిపోయింది అనమాట. అలాగే ఇదే క్వశ్చన్ లో ఇంకొకటి ఏం అడుగుతాడంటే ఫైండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అని అడుగుతాడు. ఫైండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఇదే కదా డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఉండాల్సిన బాడీ ఇక్కడికి వచ్చింది, ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు కూడా స్ట్రైట్ లైన్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. సో దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. సో ఆ డిస్ప్లేస్మెంట్ నాకు ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ కావాలి అంటే అండర్ స్క్వేర్ రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ రాస్తావు. ఇక్కడ నీకు ఆల్రెడీ హెచ్ ఈస్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది కాబట్టి అండర్ స్క్వేర్ రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో హెచ్ రూట్ 2 అనేది ఆన్సర్. ఒకవేళ హెచ్ 10 meters 5 meters ఏది ఇస్తే అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఈజీ పీసీ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హెలికాప్టర్ లేదా ఏరోప్లేన్ లో నుంచి బాంబ్ డ్రాప్డ్, ఫుడ్ ప్యాకెట్ డ్రాప్డ్, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. హెలికాప్టర్ దాని లోపల బాంబ్ ఉంది. హెలికాప్టర్ ఎంత స్పీడ్ తో వెళ్తుందో బాంబు కూడా అంతే స్పీడ్ తో వెళ్తుంది.
సో అంత స్పీడ్ లో ఉన్నప్పుడు బాంబుని డ్రాప్ చేస్తే అది ఇలా కిందకి పడదు. హెలికాప్టర్ ఎంత స్పీడ్ తో వెళ్తుందో బాంబుని డ్రాప్ చేశారు, అది ఇలా వచ్చి ఇలా పడుతుంది, ఇలా కిందకి పడదు, ఇలా పడుతుంది అనమాట. సో హెలికాప్టర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బాంబ్. ఏరోప్లేన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఫుడ్ ప్యాకెట్. అక్కడ డ్రాప్డ్ అన్నా కూడా మీరు ఆ హెలికాప్టర్ కానీ ఏరోప్లేన్ కానీ ఎంత వెలాసిటీ ఉందో ఆ వెలాసిటీని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ స్టెయిర్ కేస్ మోడల్ అమ్మా. స్టెయిర్ కేస్ మోడల్ ఒకసారి చూద్దాం. ఇలా మనకు ఒక స్టెయిర్ కేస్ ఇస్తారు. ఓకే, సో ఎన్ నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ n number of steps in a staircase. ఈ స్టెయిర్ కేస్ లో n number of steps ఉన్నాయి. ఈచ్ స్టెప్ హైట్ వచ్చేసి b అండ్ వెడల్పు వచ్చేసి a అనుకుందాం. లెట్ us take ఈచ్ స్టెప్ హైట్ b అండ్ విడ్త్ a. ఇప్పుడు నేను ఒక బాల్ ని ఇక్కడి నుంచి విసిరాను, ఇక్కడ నుంచి u వెలాసిటీతో విసిరాను, అదొచ్చి nth స్టెప్ మీద ల్యాండ్ అయ్యింది, అదొచ్చి nth స్టెప్ మీద ల్యాండ్ అయ్యింది. ఇప్పుడు దీనిని అనాలిసిస్ చేస్తే nth స్టెప్ మీద ల్యాండ్ అయింది కాబట్టి ఇలా గీసుకోండి. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, రేంజా కాదా? హారిజాంటల్ డిస్టెన్స్ రేంజ్, మరి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, హెచ్ అవుతుంది, హైట్, మాక్సిమం హైట్. ఇప్పుడు టోటల్ హైట్ కావాలి అనుకుంటే టోటల్ హైట్ హెచ్, బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి, అలా ఎన్ని బీలు, ఎన్ నంబర్ ఆఫ్ బీస్. 3 స్టెప్స్ అనుకోండి 3b, 2 స్టెప్స్ అనుకోండి 2b, 5 స్టెప్స్ అనుకోండి 5 ఇంటూ బి. సో టోటల్ ఎన్ ఇంటూ బి అయింది. అలాగే టోటల్ రేంజ్ కావాలి అనుకుంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ కాబట్టి ఎన్ ఇంటూ ఏ అవుతుంది. నెక్స్ట్ మనకి రేంజ్ కి ఫార్ములా తెలుసు, ఆర్ ఇస్ ఈక్వల్ టు యూ ఇంటూ రూట్ ఓవర్ 2h/g. ఆర్ ప్లేస్ లో ఎన్ఏ రాసుకో, యూ ఇంటూ అండర్ స్క్వేర్ రూట్ 2 ఇంటూ NB/g. రెండు వైపులా స్క్వేర్ చేసి ఎన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి, ఎంత ఏ ఎంత బి, ఏదంటే అది కావాలంటే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో n స్క్వేర్ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు u స్క్వేర్ ఇంటూ 2NB/g. n ने n को मार दिया, so n is equal to u square 2b/a square into g. ఇలా ఎన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ కి వెళ్ళిపోవచ్చు, బికాస్ ఇందులో కష్టమైనవి ఏమి ఉండవు, అన్ని ఈజీగానే ఉంటాయి. ఏ బాంబ్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ an aeroplane flying horizontally with a velocity 469 meter per second. So initial velocity enta 469 meter per second at an altitude of 980 meters. Altitude ante height 980 meters. G చూసుకోండి 9.8 తీసుకోమన్నాడు, అదే తీసుకోవాలి మనము. బాంబ్ విల్ హిట్ ద గ్రౌండ్ ఆఫ్టర్ అ టైమ్, ఎంత టైం తర్వాత బాంబ్ హిట్ చేస్తుంది, టైం టేకెన్ ఎంత. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటాయి ఇందులో. టైమ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 2h/g. సో 2 ఇంటూ హెచ్ ఎంత 980/g ఎంత 9.8. మరి యూ ఇచ్చాడు కదా మ్యామ్, అవసరం లేదు, వాడక్కర్లేదు, దట్స్ ఇట్. సో మీరు ఇంటూ 10/10 చేస్తే ఇది ఎన్నిసార్లు, 100 సార్లు 200. సో ఆన్సర్ 10√2 seconds. ఆన్సర్ 10√2 seconds. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఏం కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ చూడండి. A helicopter is flying horizontally at an altitude of 2 kilometers. Altitude ante height with a speed of 100 meter per second. A packet is dropped from it. Okay. Horizontal distance between the point where the packet is dropped and point where it hits the ground. ante neekem ardhamaindi? Ardham kakapothe always draw diagram. Always draw diagram. Sare,
ఇలా గ్రౌండ్ ఉంది అనుకుందాం. దిస్ ఈజ్ గ్రౌండ్. ఒక ఏరోప్లేన్ ఆర్ హెలికాప్టర్ కదా, హెలికాప్టర్. ఇలా ఒక హెలికాప్టర్ వెళ్తోంది. ఓకే, ఈ హెలికాప్టర్ లో నుంచి ఈ హెలికాప్టర్ ఆల్రెడీ ఎంత వెలాసిటీతో వెళ్తోంది? 100 meters per second వెలాసిటీతో వెళ్తోంది. ఎంత హైట్? 2 kilometers హైట్ లో ఉంది. ఇక్కడ నుంచి ఫుడ్ ప్యాకెట్ ని డ్రాప్ చేస్తే అది ఇలా వచ్చి పడుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు? హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ the point where the packet is dropped and the point where it hits the ground. ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటాము? రేంజ్ అంటాం. సో ఇండైరెక్ట్ గా రేంజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేంజ్ కి ఫార్ములా u_2 2h/g. u ఎంత? 100 రూట్ 2 ఇంటూ హైట్ కిలోమీటర్స్, SI యూనిట్ కాదు. సో 2000/g వాల్యూ 10 తీసుకోండి. 400 అంటే మనకి 100 ఇంటూ 20 బయటకు వస్తుంది. సో 2000 meters లేదా 2 kilometers. 2000 meters లేదా 2 kilometers is the answer. నెక్స్ట్ స్టెప్ స్టెయిర్ కేస్ మోడల్ వచ్చింది చూడండి. స్టెయిర్ కేస్, ఏ స్టెయిర్ కేస్ కంటైన్స్ 3 steps. అంటే n is equal to ఎంత తీసుకోవాలి? 3. ఈచ్ 15 centimeter హై, 20 centimeter వైడ్. ఓకే, అప్పుడు టోటల్ హైట్ రాసేసుకోండి. టోటల్ హైట్ 3 ఇంటూ 15 centimeters. సో 15 3 45, 45 centimeters. అంటే 45 అంటే 0.45 meters. ఎనీవే, అలాగే రేంజ్, టోటల్ రేంజ్ is equal to 3 into 20, 60 centimeters వచ్చింది. What should be the minimum horizontal velocity of the ball? U వాల్యూ ఎంత ఉండాలి? ఇక్కడ U వాల్యూ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. ఓకే, సో U వాల్యూ ఎంత? U వాల్యూ ఎంత కావాలి అంటే నాకు R కి ఫార్ములా తెలుసు, u√2h/g కదా. R కి R ప్లేస్ లో రాయండి. 60 centimeters 10⁻⁻2 is equal to U నీకు తెలియాలి 2 into h 45 into 10⁻⁻2/10. ఓకే, సో 10⁻⁻3 అవుతుంది కదా. 10⁻⁻2 కాసేపు పక్కన పెడదామా? సెంటీమీటర్స్ రెండు వైపులా స్క్వేర్ చేసేసేయండి, లేదంటే రెండు వైపులా స్క్వేర్ చేసేసుకోండి. ఇదంతా 0.6 హోల్ స్క్వేర్. కాసేపు 10⁻⁻2 పక్కన పెడదాం. 5 9 5 2 2. ఒక్కసేపు 10⁻⁻2 పక్కన పెడదాం, లాస్ట్ లో యాడ్ చేసుకుందాం. క్యాలిక్యులేషన్ కి ఈజీ అయిపోతుంది. సో 60 is equal to, సో ఇప్పుడు చూడండి 5 9 45, 5 2 10, 2 2 క్యాన్సిల్. సో 60 is equal to 3u వచ్చింది కదా. 320 times. సో u is equal to 20 centimeter per second లేదా 0.2 meter per second. ఇప్పుడు ఈజీ అవుతుంది చూడండి మనకి. 2 meters per second. ఓ సెంటీ అంటే 10⁻⁻2. సారీ, నో 0.2 కరెక్ట్. 15 centimeter 20 centimeter. సెంటీ అంటే 10⁻⁻2. అదే కరెక్ట్ అమ్మా, నో ప్రాబ్లం, అదే కరెక్ట్. నెక్స్ట్, a body is projected horizontally with a velocity of u is equal to 4 meters per second from the top of a high tower. The velocity of the body after 0.7 seconds. T is equal to 0.7 seconds తర్వాత velocity ఎంత? మనకి తెలుసు velocity is equal to √vx² plus vy square. సో vx vy ఫైండ్ అవుట్ చేయాలి. vx కి ఫార్ములా నథింగ్ బట్ ux, which is nothing but u, that is 4 meters. vy is equal to uy0 gt వస్తుంది. కావాలంటే ఫార్ములా వెనక్కి తిప్పి చూసుకోండి. g వాల్యూ 10, 0.7. సో vy ఎంత వచ్చింది నాకు? 7. ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. √4² plus 7²
49, 16, 65. 65 ఎక్కడొస్తుంది అంటే 864. అప్రాక్సిమేట్ గా 8 మీటర్ పర్ సెకండ్. ఇది కూడా చూడండి క్వశ్చన్ లోనే ఇచ్చాడు, నియర్లీ అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి, నియర్లీ అన్నాడు. నెక్స్ట్, a body is projected horizontally from top of a tower with initial velocity 18 meter per second. So given u is equal to 18 meter per second, it hits the ground at an angle 45 degrees. Oh, super easy చూడండి. What is the vertical component of velocity when it strikes the ground? ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నది అనమాట, ఇది 45 డిగ్రీస్ మేక్ చేస్తుంది. యూతో విసిరితే ఇలా విసిరైంది కదా, అది గ్రౌండ్ తో 45 డిగ్రీస్ మేక్ చేస్తోంది అన్నాడు. అప్పుడు వి ఎంత అన్నాడు. సో విలో ఇది విఎక్స్ అవుతుంది, ఇది వివై అవుతుంది. అండ్ విఎక్స్ ఎప్పుడు కూడా యుఎక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ యు, అందులో మార్పు ఏం రాదు. మరి వివై ఏంటి అంటే వివై ఇస్ ఈక్వల్ టు యు సైన్ థీటా కదా, Vy is equal to u sin theta. Theta 45 degrees. So 18/√2. 18/√2 అంటే 9√2 is the answer. Easy question. What is this? Okay. So that's it amma. Next మనకి రిలేటివ్ మోషన్ స్టార్ట్ అవుతుంది. సో రిలేటివ్ మోషన్ లో నెక్స్ట్ క్లాస్ రిలేటివ్ మోషన్, మాక్సిమం అది కూడా రికార్డెడ్ వీడియోనే వస్తుంది రిలేటివ్ మోషన్, బికాస్ ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏంటో అర్థం కావట్లేదు. సో రిలేటివ్ మోషన్ లో 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్, అందులోనే రివర్ బోట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, బాయ్, టేక్ కేర్.